Ladakh, the land of high passes. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు జర్నీ ఆఫ్ డ్రీమ్స్. నిన్న నైట్ మేము తుర్తుక్లో రూమ్ తీసుకుంది ఇదే. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే తుర్తుక్లో సైట్ సీయింగ్ అంటే వ్యూ పాయింట్. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మేము ఏంటంటే అదేం విలేజ్, త్యాక్షి. సో త్యాక్షి విలేజ్ దగ్గరికి వెళ్తాం. ఇదంతా అయిపోయి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళగలో చూడాలి. అంటే మా నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు ప్యాంగాంగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తుర్తుక్ చూసేద్దాం, చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ పాయింట్ చూసే ముందు కొంచెం ఏదైనా టీ తాగుదామని వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి అరౌండ్ ఒక 7 అయిపోయింది. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి ప్యాకింగ్ అన్నీ చేసుకొని అప్పుడు త్యాక్షికి వెళ్ళాలి. సో హియర్ వీ క్యాన్ ఫౌండ్ ఫ్రెండ్స్ కెఫే అండ్ రెస్టారెంట్. సో ఇక్కడే ఒక టీ, అంటే నాకు టీ, వాడికి టీ. సో 2 టీ ఆర్డర్ చేసుకొని అప్పుడు వెళ్దాం. Please note entry without mask. Nice. Happy hair कौन है? चाय मिल जाएगा? Good morning. 2 चाय देंगे. Okay, just now మా చాయ్ కూడా వచ్చేసింది. హ్యావ్ ఎ గుడ్ చాయ్ విత్ బ్యూటిఫుల్ వ్యూ. అసలు అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను ఆగండి. సో బ్యూటిఫుల్ వ్యాలీ మధ్యలో ఒక చాయ్. వావ్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ద వ్యూ పాయింట్ ఆఫ్ తుర్తుక్ దగ్గరికి వెళ్తున్నాం. నైస్ ప్లేస్. అంటే నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే సెమీ పాకిస్తాన్ లాగే అనిపిస్తుంది, రైట్? వాట్ ఈజ్ యాక్చువల్లీ తుర్తుక్? సో తుర్తుక్ ఇట్స్ అ విలేజ్ between India and Pakistan. It was under Pakistan until 1971. In 1971, India-Pakistan war, 2 of the majors from Indian Army, they captured this place. And since then it's been under India. It is a very old tradition. Okay. Initially, there were Buddhists over here. That's why they speak Balti over here, which is Baltistan region. This region is called Baltistan and Gilgistan, the Pakistan. So they speak Balti over here. And in 17th century, there was a Sufi saint, poet, who came here and he preached about Islam. And that's how most of the region is now Muslim. And they follow the Sufism over here. Nice. సో తుర్తుక్ గురించి చాలా చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు. అండ్ తుర్తుక్ విలేజ్ గురించి కూడా పైనుంచి ఆ వ్యూ పాయింట్ కూడా చూసేద్దాం. అండ్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను ఒకసారి తెలుగులో చెప్తాను. తుర్తుక్ విలేజ్ వచ్చేటప్పటికి 17th సెంచరీ కన్నా ముందు ఇది పాకిస్తాన్లో ఉండేది. ఆఫ్టర్ ఇండియన్ పాకిస్తాన్ వార్ అయిన తర్వాత ఇది ఇండియాలో కలిసిందనమాట. హాయ్. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఒక 15 to 20 minutes మనం కొంచెం ట్రెక్ చేయాల్సి వస్తుంది. సో ట్రెక్ చేసిన తర్వాత మనకి ఆ వ్యూ పాయింట్ చూడడానికి, అంటే విలేజ్ మొత్తం మనకి పైనుంచి కనబడుద్ది అనమాట. నైస్. సో దీస్ ఆర్ ఆల్ వీట్, రైట్? No, this is buckwheat. Buckwheat. Okay. Yesterday we eat that. I ate. In that he made that pasta. Oh, nice. That's of this buckwheat. Buckwheat. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇదంతా బక్వీట్ అనమాట. So ikkada traditional viewpoint and we can see this freezing point just might be nearby.
ఓకే Natural freezer. నైస్. సో ముందు ఏంటంటే మనం వ్యూ పాయింట్కి వెళ్దాం, దాని తర్వాత న్యాచురల్ ఫ్రీజర్ పాయింట్ అనేది ఇక్కడ ఒకటి ఉంది, అది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ చిన్న చిన్న సందులు ఏంటంటే భలే ఉన్నాయి, ఇల్లు మధ్యలో నుంచి అలా దారులు. So this village, it seems to be very self-sufficient because they have natural water, mountain water over here, and they grow their own vegetable and grains, so they don't need to import lot of stuff from outside. Okay. That's how they live in the small village with everything available to themselves. This is cabbage, right? Yeah, cabbage. Then that's tomatoes. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఊర్లోనే మొత్తం అన్నీ పండించుకుని ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇక్కడి నుంచి వనరులన్నీ మెయింటైన్ చేసుకుంటున్నారు. సో క్యాబేజ్, టొమాటో అండ్ బక్వీట్. And this is wheat. దిస్ ఈజ్ వీట్. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, ఇదంతా కూడా Wheat or jawar? I'm not sure. Looks like. ఇట్స్ నాట్ వీట్ ఐ థింక్. సో సంథింగ్ ఇది వీట్ కాదు, కాకపోతే ఇది కూడా ఏదో ఒక పంట. Lots of fruit. Lots of fruit over here. Like there are small apples. And this place is known for apricots. Apricots. Yeah. Okay. Apricots very famous over here. I saw one board also. Oh, nice. I didn't see that board. This is apricot. This is apricot. Yeah, this is all apricot. Okay. ఈ చెట్టు పేరు apricot. So apricot means I don't know. So can you please tell us? In Hindi, I know it's called jardalu. Jardalu. The orange color dry fruit which you eat. Okay. So you can this when you they can eat it dry or they can eat it ripe Flesh. also. Okay. Flesh. And then they can dry, and inside this there is a small seed which looks like almond. Almond. Yeah. Oh, nice. So that is not almond, but It's look like apricot seed, but very similar to almond. Oh, nice. So here, okay, apricot villa. Yeah. The name he kept. సో ఒకసారి బ్యాక్ సైడ్ అంతా చూడండి, ఏదో ఒక సందుల్లో నుంచి వెళ్తున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఒక 10 minutes మనం నడిస్తే మనకి ఆ వ్యూ పాయింట్ వస్తుంది. మ్యాక్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డ్రోన్ ఎగరేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ అంటే నేను ఎందుకు ఆలోచిస్తానంటే అంతగా ఇదంతా ఏంటంటే బేస్మెంట్ ఏరియా, సో బార్డర్కి చాలా దగ్గరగా ఉంటుంది, అంత ఈజీగా ఒప్పుకోరు. ఒకవేళ దొరికితే ఫైన్ కూడా గట్టిగా ఉంటుంది, అందుకని చూసి దాన్ని బట్టి ట్రై చేస్తాను. ఒకవేళ అయితే ఓకే, లేకపోతే నాట్ ఓకే. So we were searching for viewpoint, but haven't found the viewpoint. But we have found a natural cold storage, the natural freezer. They make this room of stones and wood, and they store all their grains and all. I think it's common for the whole village, so that they can overcome the crisis during the harsh time. Because in extreme cold weather over here, it gets very cold and it's snow all over. So they need a place to store their food grains. So I think this is the place what they use. వెరీ నైస్ హియర్, రైట్? Yeah. I think all this is natural freezer. You see, this gate, it's locked. There is a small gate there. There is one more. All this small gate, I think it's all natural freezer. సో దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ఫ్రీజర్స్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే మన ఫ్రిడ్జ్లా ఉపయోగించుకుంటారు. సో చెప్పాలంటే మనం ఫ్రిడ్జ్లో సామాన్లు పెట్టుకొని పాడవకుండా ఎలా చూసుకుంటామో, సో వీళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఇలాగ రాక్స్ అన్నీ ఏర్పాటు చేసుకొని లోపల వీళ్ళు బాల్టీ అంటే వీళ్ళు పండించినవన్నీ ఇక్కడ పెట్టుకొని పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ఫ్రీజర్స్. సి ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్రీజర్సే. న్యాచురల్ కోల్డ్ స్టోరేజ్. ఈ ఒకసారి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. సో ఈ వాటరే మొత్తం విలేజ్ అంతా వాడుకుంటారు, లైక్ తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ మొత్తం ఈ వాటరే అనమాట. నైస్. అసలు ఈ వాటర్ ఇల్లు వేస్ట్ కూడా చేయరు చూడండి. నైస్. యాక్చువల్గా ఏంటంటే ఇంత నుంచి మొత్తం అంతా తిరుగుతున్నాం, విలేజ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 minutes తిరుగుతున్నాం. ఆ వ్యూ పాయింట్ ఎక్కడుందో కనబడలేదు. ఇప్పుడు ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఇటువైపు చివరికి వెళ్ళిపోమంటున్నారు. అక్కడి నుంచి వచ్చారా నాయన అని చెప్పాం, మరి చూడాలంటే అలాగ తప్పదా అన్నాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. వ్యూ పాయింట్ పైనుంచి మొత్తం విలేజ్ కనబడుద్ది అనుకున్నాను, కానీ ఇలా విలేజ్ మొత్తం అంతా నడిచేస్తాను అనుకోలేదు. ఆల్మోస్ట్ నేను విలేజ్ అంతా కూడా చూసినట్టే ఉంది, కానీ విలేజ్ మొత్తం సూపర్ ఉందన్నమాట.
క్యా రిషికి ఏదో కనబడి ఉంటుంది పద. మోస్ట్ మానెస్ట్రీ దగ్గరికి వచ్చాం, కనబడుతుంది అదే మానెస్ట్రీ. అండ్ ఈ ఎడ్జ్ నుంచి చూస్తే మొత్తం విలేజ్ కనబడుద్ది, కాకపోతే నడిచి వెళ్ళడానికే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. చాలా ఎంతో వచ్చాక అలాంటివి అనుకో వచ్చాక వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మనం తుర్తుక్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం అండ్ మానెస్ట్రీ. అండ్ చూస్తున్నారుగా వ్యూ ఎంత బాగుందో పైనుంచి. దిస్ ఈజ్ మానెస్ట్రీ అండ్ ఇదంతా వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో పైనుంచి. సో దిస్ ఈజ్ తుర్తుక్ విలేజ్ అండ్ పోలో గ్రౌండ్ అది. అండ్ మనమేమో ఎక్కడో చివరి చెట్లు ఎక్కడో ఉన్నాయి చూసారా, అక్కడెక్కడో నుంచి వచ్చింది దూరం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచి ఉంటాం, 1.5 కిలోమీటర్ నడిచాం ఇంత దూరం రావడానికి. కానీ ఇట్స్ ఎ రియల్లీ నైస్ వ్యూ పాయింట్. సో ఫ్రమ్ దేర్ మీకు అర్థం ఉండొచ్చు మనం ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అలా చివరికి వెళ్తే త్యాక్షి విలేజ్ వస్తుంది. సో అక్కడి నుంచి మనకి ఇండో పాకిస్తాన్ బార్డర్ కనబడుద్ది, అక్కడికి కూడా వెళ్తున్నాం. చలో అబ్బా కొంచెం ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మీరు చూస్తుంది తుర్తుక్ మానెస్ట్రీ. సో తుర్తుక్ మానెస్ట్రీ లోపల ఇలా ఉంటుంది. సో లామాస్ అండ్ బుద్ధ, మైత్రేయ బుద్ధ. నైస్. ఇక్కడ మెడిటేట్ చేయడానికి కూడా చాలా బాగుంది ప్లేస్. సో దిస్ ఈజ్ తుర్తుక్ మానెస్ట్రీ. ఓకే ఫైనల్లీ మనం మానెస్ట్రీ చూస్తున్నాం అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. సో వీఆర్ నౌ గోయింగ్ టు తక్షే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రెక్ చేయాల్సి వస్తుంది, లైక్ 2 అవర్స్ ఈజీగా పట్టుద్ది. సో 2 అవర్స్ అయిన తర్వాత మనకేంటంటే ఇండో పాకిస్తాన్ బోర్డర్ వ్యూ అయితే కనబడుద్ది. సో చలో ఇక్కడ నుంచి ఇంక బయలుదేరుతాం, ఇంకా టైం అవుతుంది. Hi, I am Rishi and I am from Maharashtra. I don't speak Telugu, but I have been traveling with Ravi and this is for Ravi. దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ అసలైన విషయం జర్నీ ఆఫ్ డ్రీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మేము బ్యాగ్స్ అన్నీ రూమ్లోనే పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి తక్షేకి వెళ్తున్నాం. సో తక్షే ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి జస్ట్ 4 కిలోమీటర్స్. సో ముందు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రెక్ చేయాలి. సో అప్పుడే మనం ఇండియా బార్డర్ని చూడగలం అండ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ని. సో లెట్స్ రెడీ, విల్ గో. చలో నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ కరెంట్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వస్తుంది పోతుంది. అందుకనే మళ్ళీ బండికి పెట్టుకున్నాను. లెట్స్ రైడ్. ఐ థింక్ నా బండి అయితే మాత్రం కొంచెం సౌండ్లు ఇస్తున్నాయి అన్నమాట, విపరీతమైన సౌండ్లు. బ్రేక్ కొడుతుంటే ఒక సౌండ్, బ్యాక్ బ్రేక్ కొడుతుంటే ఒక సౌండ్, చిన్న గతుకు వస్తే ఇంకో సౌండ్, రకరకాల సౌండ్లు. నైస్. తక్ష కన్నా లాస్ట్ విలేజ్ తాంగ్. సో తాంగ్ దగ్గరికి వెళ్ళడానికి అలౌ చేసేవారు, బట్ ఇప్పుడైతే కాదు. ఎందుకంటే లాస్ట్ టైం ఏదో టూరిస్ట్ ఎవరో ఒకరు డ్రోన్ ఎగరేసారంట అక్కడ. సో అప్పటి నుంచి తాంగ్కి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అండ్ బిఫోర్ దట్ తక్ష దగ్గర ఆపేస్తున్నారు అండ్ మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత మనల్ని ట్రెక్ చేయడానికి వెళ్ళిస్తారు. అండ్ అక్కడ మనం డ్రోన్ ఎగరేయడానికి అవ్వదు కాబట్టి నా డ్రోన్ బ్యాగ్ని కూడా అక్కడే వదిలేసాను. ఎందుకు బరువు మొత్తం, ఓన్లీ నేను ఫోన్నే క్యారీ చేస్తున్నా అండ్ గోప్రోని సరిపోద్ది మీ అందరికీ ద బెస్ట్ వ్యూ చూపించడానికి. బార్డర్ విలేజ్ త్యాక్షి పాచాథంగ్, ద ఎడ్జ్ ఆఫ్ ఇండియా. వావ్, ద ఎడ్జ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం త్యాక్షి ద లాస్ట్ విలేజ్కి వచ్చేసినాం. యాక్చువల్గా అయితే మనకి తాంగ్ లాస్ట్ విలేజ్ అవుతుంది, బట్ ఏంటంటే తాంగ్ ఇప్పుడు మొత్తం అంతా ఆర్మీ కవర్ చేసేసారు కాబట్టి ఇప్పుడు అది మన వెళ్ళడానికి కూడా ఎవరు అలౌ చేయరు. సో ఓన్లీ త్యాక్షి ఇస్ ద లాస్ట్ విలేజ్ అనమాట. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు తాక్షి విలేజ్కి వచ్చాం అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలి కనుక్కోవాలన్నమాట. సో కనుక్కొని ఇప్పుడు ఇక ఆల్రెడీ ఒక బార్డర్ ఇక్కడ వచ్చింది. సో లెట్స్ ఎంక్వైరీ, ఏం అడుగుతారు, వెళ్ళిస్తారా లేదా ప్రతిదీ కూడా చూద్దాం. లదాఖ్ పోలీస్ రిసెప్షన్ సెంటర్.
यहाँ से कहाँ तक जाने का परमिशन है? यहाँ से ऐसे जाना है ऊपर यहाँ से। ओके। 2 गाँव में इसके ऊपर अच्छा टैक्सी पर जाना है। अच्छा डिपार्टमेंट रहता है ना आपका, हाँ हाँ वहाँ पे एक स्कूल है, हाँ वो भी है वहाँ पे ऊपर। मैं मुंबई से हूँ, ये आंध्र प्रदेश से। यहाँ पे हिस्ट्री का बहुत वहाँ पर యా లెట్స్ గో. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి విలేజ్ వస్తుంది. ఓన్లీ లోకల్ వాళ్ళు మాత్రం అలౌ చేస్తారు, టూరిస్ట్ని ఇక్కడి నుంచి అసలు అలౌ చేయరు అనమాట. అండ్ ఇలా మనం పైకి వెళ్తే మనకి చూడాలనుకున్న విలేజ్కి వెళ్తాం. उसे सीधा जाएगा तो क्या आएगा? उसे नीचे रास्ता है ना, टांग विलेज का है ना. अच्छा, हमको क्यों नहीं जान सकते? अच्छा, कोरोना वजह से. इधर से 10-15 मिनट का रास्ता है, अच्छा, ज़्यादा नहीं है, ज़्यादा नहीं है, 10-15. थोड़ा ही चढ़ना है, फिर आगे पूरा प्लेन है, फिर इसके आगे हमारा गाँव है. हाँ చలో చల్తే. చలో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 10 to 15 minutes ఇలా నడవాలి. అక్కడి నుంచి కొంచెం పర్లేదంట, అక్కడి నుంచి మనకి ఆ వ్యూ పాయింట్ కనబడుతుంది. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్. पहले वो उधर आप लोग ने एक ब्रिज पार करके आया था ना, हाँ उधर से नीचे पूरा पाकिस्तान का जगह था 1971 से पहले. अच्छा फिर इंडिया के बाद में इंडिया ने कब्जा किया, अच्छा वो भी हमारा लद्दाख कोर्ट का ही फौजी था. हाँ हाँ फिर अभी ये पूरा इंडिया पाकिस्तान के कब्जे में आता है, इंडिया के कब्जे में आता है. हाँ उधर एक स्कूल है, पाकिस्तान ने बनाया था पहले, अच्छा अभी वो इंडिया चला रहा है. ओके. हाँ गवर्नमेंट स्कूल थे? हाँ गवर्नमेंट स्कूल है. अरे वाह. पहले वो मिडिल स्कूल था, हाँ. फिर उसके बाद हाई तक पहुंचा, अभी हाई सेकेंडरी बन गया है. अच्छा. फिर अभी उसमें हाई सेकेंडरी के उधर जगह नहीं मिला तो हमने नीचे नया बनाया है उसकी अच्छा. जगह पे. मगर यहाँ पे आबादी कितनी है आपके गांव में? कितने लोग रहते हैं करीब? हमारे गांव के भी हाँ. 4-5 हिस्से है, अच्छा, लगभग 1500 लोग हैं. हाँ अच्छा, ज़्यादा नहीं है. 1500 भी काफ़ी अच्छा नंबर है. हाँ సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ట్యాక్సీ విలేజ్ పై నుంచి మనం ఇండో పాకిస్తాన్ బార్డర్ చూడడానికి వెళ్తున్నాం. అండ్ ఇంతకు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అర్థమైందో అర్థం కాలేదో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంతకుముందు వచ్చేటప్పటికి ఇదంతా కూడా పాకిస్తాన్లో కలిసి ఉండేది. సో ఎప్పుడైతే ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగిందో అప్పుడు ఇదంతా కూడా ఇండియాలోకి కలిసిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ కట్టించారంట. అండ్ దాని తర్వాత మనం అది అంటే ఇండియా ఇప్పుడు వచ్చేటప్పటికి దాన్ని రన్ చేస్తుంది. సో ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తున్నాం. అండ్ అది అయిన తర్వాత అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే బార్డర్ కూడా చూడొచ్చు. సో బాల్టీ మ్యూజియం ఏ క్యా హై? बाल्टी म्यूजियम, हाँ इसमें हमारा पुराने पाकिस्तान के पुराने ज़माने का सामान मिल रहा है. ये सर हल चलाने का, अच्छा ये खेती बाड़ी के पुराने ज़माने का हाँ. खेती बाड़ी करने का ये है. अच्छा ये यहाँ से हम पकड़ना है, हाँ घोड़ा आगे या बेंच होता है वो लेके जाता है, आगे खींचता है. अच्छा जी सर, ये है सर हम दही जो जमा करता है, मक्खन निकलता है, हाँ. वो है. यहाँ पे एक हैंडल भी आता है सर, वो हमें अभी नहीं लगाया. పెరుగు నుంచి మేగడ ఐ మీన్ పెరుగు నుంచి क्या बोलते हैं दही कर्ड, कर्ड हाँ ओके. लस्सी निकलता है सर, लस्सी मक्खन. लस्सी जी जी. ఓకే ये ఓకే सब మజ్జిగ చిలకడం అనమాట उस మన దాంట్లో. जमाने का बुक्सा है सर, इसमें हम ये जो हाफट होता है, आटा हो, गेहूं का दाना हो, ये सब लगाते हैं सर. अच्छा इसमें सर ये हम मिट्टी के अंदर खोद के डाल के अंदर पूरा छुपा के रखते हैं सर. ऊपर से इसका ढक्कन आता है. अभी जी तंदूर नहीं है सर. अच्छा. इसमें मक्खन वक्खन जो हम अच्छा, फ्रीजर स्टोरेज. फ्रीजर के लिए फ्रीजर के लिए जी अच्छा सर. अच्छा तो మన భాషలో చెప్పాలంటే పాట్ లాంటిది అనమాట. पुराना जमाने का जो माला ये जो आप लगाया हुआ है सर, ऐसे कुछ लगाने का बॉक्स है. अच्छा, अच्छा. हमारा औरत लोग यही रखता था. ओके जी सर. और ये है सर मड़का, मडका मिट्टी का बनाया हुआ सर, मिट्टी का पत्थर का. अच्छा ये सर इसमें हम जो हमारा बड़े शादीशुदा में जब लेके जाता था सर, तो इसी में खाना पकाता था. ఓకే ఇదంతా ఏంటంటే రాయితో తయారు చేసిన కుండ అనమాట. యా పత్తర్ సే. जी सर. गुड़ लगाते हैं उसमें. సో ఇదేంటంటే చాయ్ తయారు చేసుకోవడానికి. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ లోపల ఏంటంటే టీ అండ్ లోపల వచ్చేటప్పటికి కోల్. దీని లోపల వేసిన కోల్ మండితే ఈ చుట్టూ లోపల ఉన్న టీ వేడవుతుంది. సో దాని తర్వాత వేడి టీ రెడీ అనమాట.
और ये जो सर ये एक पुराना ज़माने का दवाई है, ఓకే ये आज भी हमारे यहाँ पे दवाई बनता है सर। ये एक पाउडर है सर, इसको हम कहते हैं ज़िरमोला। జిర్మోలా जी जी, जो हमारा सांप वाम्प होता है सर, उस ज़माने में किसी को सांप काटेगा तो पहले जिस जगह पे मारा है, मान लो यहाँ मारा तो यहाँ पे टेट से बांध देता है सर, हाँ, ताकि या, खून थ्रेड से। हर जगह में ना जाए। अच्छा तो उसके बाद यहाँ से पाउडर निकालता है सर, ఓకే इसका पूरा पाउडर क्लोज करके जिस जगह में लगाया है हाँ। उसी में पाउडर को लगाना है सर। ఓ जी सर, और ये पूरा जो उसका जहरीला होता है सर वो बाहर निकाल देते हैं। ఓ నైస్ ये सभी ऐसी है ऐसे ही है सर। ఓకే ఇప్పుడు మీకు ఈ రాళ్ళ గురించి కూడా నేను క్లారిటీ చెప్తాను అంటే ఇంత ముందు టైంలో ఏంటంటే ఒకవేళ ఎవరికైనా పాము కరిస్తే జస్ట్ ఏంటంటే ఎక్కడైతే కరిసిందో అక్కడ దానిపై వరకు కట్టేసుకొని తాడుతో దీన్ని ఇలా రబ్ చేస్తే దీంతో వచ్చిన పౌడర్ని దాని మీద వేస్తే ఆ విషయం అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట సో ఓల్డ్ టైప్ ఆఫ్ మెథడ్ రియల్లీ అమేజింగ్ అండ్ ఏకే हाँ सर, ये चाय का गुरगुरी है सर, इसमें मक्खन लगाना, दूध लगाना और चाय पत्ती लगाना, फिर अच्छा। ऊपर से खींचता था सर, बड़ा मजा ओह। टेस्ट होता है सर। ये चीज़ आज भी हम ये चाय इधर बनाता है सर, अभी बनाता है अभी बनाता है अरे सर। एक बार पीते जी सर। और आगे आइए सर, ये हमारा पुराने ज़माने में बड़ा दिन के साथ ये जो होता है सर, एक ये टोपी औरत के लिए, अच्छा। औरतों के लिए। जी सर। और ये टोपी गोल टोपी है सर, मर्द के लिए। और वुमेन अच्छा ये मर्द के लिए होता है सर। जब हमारे यहाँ पे शादी होता है सर, आज भी यही चलता है सर, ये रिवाज पुराने ज़माने का सर आज भी हाँ। चल रहा है ओ नाइस सर। ये जो ये है सर, एक तो हम ऐसे लगाए मर्द के लिए है सर, यहाँ ओके से लगाते हैं सर और ऊपर से टोपी पहनता है। ये जो है सर शॉल, अभी ये बहुत महंगा है सर, इसका बोर्ड में उसी में बनाया हुआ सर, इसी में। अच्छा इसी में हाँ जी सर, ये बनाने में बहुत मेहनत करना पड़ता है। और ये जोड़ी और ये जोड़ी औरत के लिए है सर, और ये हमारे मर्द के लिए सर। हाँ, अच्छा जी सर। నైస్ ओके सर, थैंक यू सर। ఇప్పుడే మనం ఏంటంటే మొత్తం మ్యూజియం గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఓల్డ్ టైప్ ఆఫ్ పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఎటువంటి ఐటమ్స్ యూజ్ చేశారు అండ్ బిఫోర్ 1900 సెంచరీలో ఎటువంటి ఐటమ్స్ యూజ్ చేశారు అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపించాను కదా అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం సో రిషి ఆర్ యూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద టీ Yeah, of course. I just want to taste it because when he is saying that it's a traditional one and the taste Ravi, he's a tea lover. He can have 10 teas a yeah of day. course నేను టీ లవర్నే సో ఏంటంటే ఇక్కడ నుంచి కిतना दूर है यहाँ से लगभग 5 మినిట్ సో ఇక్కడ నుంచి ఇంకొక 5 to 10 మినిట్స్లో మనం స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాం అండ్ అక్కడి నుంచి మనం బార్డర్ వ్యూ కూడా చూసుకుందాం చలో నేనైతే ఒకసేపు టీ బ్రేక్ తీసుకుంటున్నా జస్ట్ ఇప్పుడే మేము కెఫే దగ్గర టీ తాగాం సో టీ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ టీ పౌడర్ కూడా అంటే ఐ మీన్ టీ పొడి కూడా చాలా డిఫరెంట్గా ఉంది పైన ఏంటంటే కొంచెం అలా నెయ్యి వేసారనమాట సో టేస్ట్ మొత్తం అంతా చాలా డిఫరెంట్గా ఉంది అది నేను చెప్పేదానికంటే ఖచ్చితంగా మీరు ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఇక్కడి నుంచి ఇండో పాకిస్తాన్ బార్డర్ చూడడానికి బైనోక్లాస్ కూడా రెంట్కి తీసుకున్నాను ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంది అండ్ సైజ్ ఆఫ్ బైనోక్లాస్ బట్టి కూడా రేట్ ఉంది సో నేను తీసుకుని వచ్చేటప్పటికి 50 రూపీస్ అనమాట రెంట్ మాత్రమే మళ్ళీ ఇది చూసేసి మళ్ళీ అక్కడ రిటర్న్ చేసి మనం వెళ్ళిపోవడమే చలో ఇక్కడ నుంచి ఇంకొక 5 to 10 మినిట్స్ మాత్రమే జర్నీ ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే బైనోక్లాస్ పెట్టి ఓకే కాహా తీసారు సో ఆ పైన మీకు కనబడుతుంది చూసారు కదా ఏ नहीं इससे नीचे जाना नीचे अच्छा यही पे हाँ यही दिख रहा है वो थोड़ा। यहाँ पे కొంచెం కనబడుతుంది చూసారా సో అక్కడ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉంటారనమాట అండ్ అటువైపు వచ్చినప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు నైస్ బైనాక్లాస్తో ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను బట్ ఏమనుకోకండి ये भी हमारा स्कूल का एक हिस्सा है जो बाद में इंडिया ने बनाया था। अच्छा वो जो पाकिस्तान बनाया क्या वो अभी थोड़ा नीचे है। और थोड़ा नीचे ये तो नहीं है ये तो नहीं है, बाद में इंडिया ने बनाया है। अच्छा इंडिया ने बनाया स्कूल स्कूल का वो प्ले ग्राउंड है जो वॉलीबॉल खेलता है इसमें। अच्छा अभी कैसे जाना है नीचे अभी इधर ఇదే పాకిస్తాన్ కట్టించిన అంటే ఐ మీన్ పాకిస్తాన్ ఉన్నప్పుడు కట్టిన స్కూల్ అండ్ ఇదంతా ఏంటంటే తర్వాత ఇండియా
కంట్రోల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇండియా రన్ చేస్తున్న స్కూల్ అనమాట. అండ్ ఇక్కడ స్కూల్ ఉంటే ఇటువైపు చూడండి, నాకు అసలు ఎలా అనిపిస్తుంది అంటే వ్యూ చూస్తూనే మతిపోతుంది. నన్ను ఒకవేళ ఇక్కడ నేను చదివితే మాత్రం నేను క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేలా ఇక్కడ కూర్చుంటాను తప్ప చదవను. అలా ఉందన్నమాట వ్యూ బయట నుంచి. అండ్ మీకు ఇక్కడ నుంచి నేను అక్కడ మీకు లాస్ట్ విలేజ్ ఒకటి కనబడుతుంది చూసారా, అక్కడ అదే లాస్ట్ విలేజ్ అనమాట తాంగ్స్. కాకపోతే ఏంటంటే పాస్ట్ 2 years నుంచి అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, అంటే లోకల్ విలేజెస్ తప్ప ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మీకు విలేజ్ కనబడుతుంది కదా, పక్షాత్ క్యా బోల్తే తీసుకున్నా పాచితంగ్, ఇది వచ్చినప్పటికీ పాచితంగ్ అనమాట. సో మ్యాక్స్ ఏంటంటే అలా కొంచెం ఈ మౌంటైన్ నుంచి క్రాస్ అవ్వగానే మనకి ఇండో పాక్ బార్డర్ వస్తుంది. సో అటువైపు అంతా కూడా ఇప్పుడు ఈ మౌంటైన్ ఉంది కదా, ఈ మౌంటైన్ వరకు మనకే ఇండియా అనమాట. అవతల కనబడే మౌంటైన్స్ ఉన్నాయి చూసారా, అదంతా కూడా పాకిస్తాన్ అనమాట. సో ఇండో పాక్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి తాంగ్ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, కాకపోతే మనం వెళ్ళడానికి లేదు. సో అట్లీస్ట్ మనకి ఇక్కడి నుంచి అన్న వ్యూ చూడడానికి వచ్చిందాం. అండ్ ద వ్యూ ఈజ్ రియల్లీ ఆసమ్. సో చలో అమ్మా, ఇక్కడ బయలుదేరాలి, ఇంకా మన టైం అవుతుంది. సో ఈరోజు ఏంటంటే మా ప్లాన్ ఇక్కడి నుంచి ప్యాంగాంగ్ వెళ్ళడానికి, బట్ ఎక్కడి వరకు వెళ్తాం అనేది చూసుకోవాలి. ఆల్రెడీ టైం అయితే 2:30 అలా అయిపోయింది. సో రిషి సో వీఆర్ థింకింగ్ టు గో టు స్టే. ఈజ్ దర్ ఎనీ ప్లాన్ టు స్టే అట్ నైట్? హుందర్ ఓన్లీ పోస్ట్లీ. సో ఏంటంటే మ్యాక్సిమం మేము అనుకోవడం ఇంకా ఇక్కడ నుంచి వెనక్కి హుందర్ కన్నా వెళ్ళిపోయి హుందర్లో నైట్ స్టే ఉండి అప్పుడు ప్యాంగాంగ్ వెళ్దాం. సో ఫైనల్లీ మనం మళ్ళీ వెనక్కి హుందర్కి వచ్చేసాం. హుందర్లో మొన్న మనం ఎక్కడైతే ఉన్నామో సేమ్ అదే హోటల్కి వచ్చాం, హిమాలయన్ బంకర్. కాకపోతే మొన్న ఏంటంటే సపరేట్ టెంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సపరేట్ టెంట్ కాదు, జస్ట్ బంకర్ టైప్ అనమాట. 4 బెడ్స్ ఉంటాయి, సో అందులో షేరింగ్ ఉంటున్నాం. ఇదంతా కూడా రిషి యొక్క ప్లానింగ్ అనమాట. హీ లైక్స్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ. సో అందుకోసం ఇక్కడికి మళ్ళీ వచ్చాం. చలో ఇప్పుడు ఏంటంటే ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి ఈ రోజుకి జస్ట్ అలా రిలాక్స్ అయ్యి పడుకోవడమే. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye and don't forget to subscribe subscribe and comment, which Yes. is most important, and make sure that you watch the whole video. If you're not literally watching, it's okay, play the whole video. Help Ravi. సో మర్చిపోవద్దు లైక్, కమెంట్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జర్నీ ఆఫ్ డ్రీమ్స్. I want to be daring, baby, dance the night away. I let my head down if I want. Don't you just get tired chasing